దేవుని కొరకు మనం చేసేది ఏదైనా ఎలా చేయాలి? సంపూర్ణమైనటువంటి విధానంలో దాన్ని చేయాలి. ఈ సంపూర్ణత అనేది సమయం మొదలుకొని ప్రతి అంశంలో పాల్గొనటం మొదలుకొని మన హృదయం వరకు కూడా, సమయాన్నించి హృదయం వరకు దేవుని కొరకు మనం ఇచ్చేది సంపూర్ణంగా ఉండాలి. సమయం దేవునికి సంపూర్ణంగా ఇవ్వాలి. మన హృదయం దేవునికి సంపూర్ణంగా ఇవ్వటం అంటే సోదరులు చెప్పినట్లుగా మనకి ఇచ్చేటువంటి ఈ కొద్ది సమయంలోనే మరలా ఫోన్ మాట్లాడటం కానీ, ఈ కొద్ది సమయంలోనే పక్క వాళ్ళతో మాట్లాడటం కానీ, ఈ కొద్ది సమయంలోనే మరీ మన పర్సనల్ పనులు చేసుకోవటం కానీ చేయకుండా సంపూర్ణంగా దేవునిని ఆరాధించాలి. ఇది విజయకుమార్ గారు కోరుకున్నది కాదు, యేసుక్రీస్తు వారే ప్రధానమైన ఆజ్ఞ కూడా చెప్పాడు. ఏమని? ఆజ్ఞల్లో ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే, నీ తండ్రిన దేవునిని పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో నీవు ఆరాధించాలి అని. అలా జరిగించినప్పుడే సంపూర్ణమైనటువంటి దేవుని కార్యాలు మనం చూడగలుగుతాం. ఈరోజు వాక్య పఠనంగా కీర్తనల గ్రంథములో 112వ అధ్యాయము 1 నుండి 3 వచనాల వరకు సోదరులు మనకు చదివి వినిపించారు. ఈ వాక్య భాగమందు 2వ వచనములో మనం అందరము కోరుకునే ఉన్నాయి, 3వ వచనములో మనం కోరుకునే ఉన్నాయి. 2వ వచనం ఏంటి? వారి సంతతి భూమి మీద ఎలా ఉంటారంట? బలవంతులుగా ఉంటారు. వారు వంశము వారందరూ కూడా దీవించబడతారు. కలిమి సంపద వారిని ఇంట ఉండును అనే మాట రాయబడింది. కనుక బిడ్డల విషయంలో ఆశీర్వాదం ఉంటుంది, బిడ్డల విషయంలో దేవుని ఉంటుంది. కలిమి సంపద నీ ఇంటిలో దేవుడు సమృద్ధిగా ఉంచుతాడు అనే మాట తెలియపరిచాడు. ఇది మనం కోరుకునేది. కానీ మనం కోరుకునేటువంటి ఈ ఆశీర్వాదాలు అనేవి మనం పొందాలి అంటే మొదటి వచనంలో తెలియపరిచాడు. ఏమని? ఫస్ట్ యెహోవాను స్తుతించండి. మీ సంతతి వారు బలవంతుల వాళ్ళన్నా, మీ వంశము దీవించబడాలి అన్నా, కలిమి సంపద నీ ఇంట్లో ఉండాలి అన్నా, నీ ద్వారా లేక నీ ఇంటి ద్వారా దేవునికి ఏం కలగాలి? స్తుతి అనేది జరగాలి. యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. కనుక ధన్యత అంటే ఆశీర్వాదం అనేది ఎవరికి వస్తుందంటే, ఇప్పుడు చెప్పినటువంటి నీ సంతానం బలవంతులుగా ఉండాలన్నా, నీ వంశం ఆశీర్వాదం పొందాలి అన్నా, కలిమి సంపద నీ ఇంట్లో ఉండాలి అన్నా, నీవు దేని యందు ఆనందించాలి? దేవుని ఆజ్ఞను బట్టి అధికంగా. నీకు ఎన్నో ఆనందాలు ఉండొచ్చు, కానీ అధికమైనటువంటి ఆనందం దేవునిని బట్టి నీకు కలగలిగితే మనం కోరుకునే ఆనందాలన్నీ దేవుడు సమకూరుస్తాడు అని ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాము. కానీ ఈ ఆనందాలు దేవుని వలన మనం పొందాలి అంటే, దేవుని విషయంలో మనం జరిగిస్తున్న క్రియల విషయంలో మన ఆలోచన విషయాన్ని మనం ఒకసారి పరిశీలన చేసుకునేటువంటి వారమై ఉండాలి. ఈరోజు ఈ ఆశీర్వాదాలు పొందాలి అంటే, దేవుని యందు అధికమైన ఆనందం మనకు కలగాలి అంటే, ఆ దేవుని విషయాల్లో అనగా దేవుని కార్యాలలో మన మనసు అనేది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఇక్కడ ఒక పదం నేను రాశాను, నిష్ప్రయోజనం అనేటువంటి పదం. రెండింటి మధ్య నేను ఒక గీత కూడా పెట్టాను. ప్రయోజనము, నిష్ప్రయోజనము. రెండింటికి తేడా ఏంటి? ప్రయోజనం అంటే ఉపయోగపడుతుంది, నిష్ప్రయోజనం అంటే ఉపయోగపడదు. ఇంగ్లీష్లో ఏమంటారంటే యూజ్లెస్ అని అంటాడు. అంటే ఏది ఉపయోగకరంగా కనపడుతుంది మనకి, ఏది ఉపయోగం లేనిదిగా కనపడుతుంది మనకి. ఇలాంటి ఉపయోగం లేని వాటిని ఉపయోగకరంగా భావించి, ఉపయోగకరమైన వాటిని ఉపయోగం లేని వాటిగా భావించేటువంటి వాళ్ళు అనేక మందిగా ఉంటున్నారు.
మనలోనే ఉంటున్నారు. ఇలాంటి మాటలు చెప్పేటప్పుడు పౌలు గారు కూడా వాళ్ళు హెచ్చరించేటప్పుడు ఆయన ఆలోచన అనేది ఎలా ఉండేది అంటే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 7వ అధ్యాయము 35వ వచనాన్ని మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 7వ అధ్యాయము 35వ వచనం. మీకు ఉరి వడ్డవలనని కాదు కానీ అనే పదం వాడతాడు. అంటే పౌలు గారు వాక్యాన్ని ప్రారంభిస్తూ కొనసాగించినప్పుడు ఏమంటున్నాడంటే, మీకు ఉరి వడ్డవలనని కాదు కానీ అనే పదం వాడాడు అక్కడ. అంటే దాని అర్థం ఉరి వడ్డవలన కాదనంటే ఏంటి? మీ పేక్కి ఉరేద్దాం అనుకోవట్లేదు నేను. అంటే చెప్పుతున్న వాక్యాలు కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే నిజంగా మనకు ఉరేసినట్టే ఉంటాయి, బాధ కలిగించేవిగా ఉంటాయి, కష్టాన్ని కలిగించేవిగా ఉంటాయి. ఇక్కడ మనుషుల యొక్క పొగడ్తల కొరకు మనం ఏకీభవించట్లేదు, లేక ఒకరినొకరు గణపరుచుకోవడానికి ఇక్కడ ఏకీభవించట్లేదు. దేవుని మాటలు వినటం కొరకు మనం ఏకీభవించినప్పుడు ఆ దేవుని మాటలు ఎలా ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో మనకు బాధను కలగజేస్తాయి, ఎప్పుడు మనలో లోపాలు ఉన్నప్పుడు. కొన్ని సందర్భాల్లో మన కష్టాన్ని కలగజేస్తాయి, ఎందుకంటే మనం చేయలేకపోతున్నప్పుడు. ఇక్కడ పౌలు గారు అంటున్నాడు వాక్యాన్ని చెప్పేటప్పుడే, నేను ఈ విషయాలు నిజంగా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పట్లా. చాలామంది అనుకుంటూ ఉంటారు ఈ రకంగా వాక్యాన్ని బోధిస్తుంటే ఏ వాక్యం చెప్పటం, అది జోకులు లేవు, చప్పట్లు లేవు, అల్లర లేదు, కేకలు లేదు, ఏదో కర్రపెట్టి నెత్తి మీద కొట్టినట్లుగా బాదుకుంటూ వెళ్ళిపోయినట్టు ప్రసంగం అనుకుంటారు చాలామంది. అలాగే ఉంటాయి పౌలు గారి ప్రసంగాలు కూడా. అలా ఉంటాయని పాపం ఆయనకి తెలుసు, బాధ పెడతాయని తెలిసిన వీళ్ళు బాధ పెడతారని వాక్యం మార్చలేడు, తనకు బాధ కలుగుతుందని వాక్యం మార్చలేడు. వాక్యం ఉన్నట్లుగా బోధించడం ప్రధానమైంది కాబట్టి ముందే చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, నేను చెబుతున్నటువంటి వాక్యము కొంతమందికి ఉరియొడ్డినట్టుగా ఉంటుంది, బాధ కలిగించినట్లుగా ఉంటుంది, కష్టాన్ని కలిగించినట్లుగా ఉంటుంది, ఉరియొడ్డినట్లుగా ఉంటుంది. కానీ ఉరియొడ్డినట్లుగా మీరు భావించొద్దు, కానీ మీరు యోగ్య ప్రవర్తన గలవారై తొందర ఏమీ లేక ప్రభువు సన్నిధాన వర్తనులై. ఎలా ఉండాలంట? దేవుని సన్నిధిలో నివసించేటువంటి యోగ్యత కలిగిన వారమై ఉండవన్నని ఇది మీ ప్రయోజనం నిమిత్తమే చెప్పుచున్నాను. దేవుని వాక్యం అనేది ప్రయోజనం కొరకు తప్ప అది నిష్ప్రయోజనం అయితే కాదు. మీకు ఏ వాక్యము చేత దేవుడు మీతో మాట్లాడుతున్నా దేని కొరకు మాట్లాడుతాడంటే ప్రయోజనం కోసమే. ఇప్పుడు ఒక మాస్టరు పిల్లోడు కొడుతున్నాడు అన్నా, తిడుతున్నాడు అన్నా, లేకపోతే వాడు మోకాళ్ళు కుర్చీ వేయించాడన్నా ఎవరి కోసం? వాడు ప్రయోజనం కోసమే. పౌలు గారు అంటున్నాడు, దేవుని వాక్య భాగము మీకు ఎలా ఉంటుంది అంటే కొంచెం కష్టంగా ఉంటుందేమో, కానీ మీరు తొందర ఏమీ లేకుండా జాగ్రత్తగా వినగలిగినట్లయితే అది మీకు ప్రయోజనము కొరకే చెప్పబడిందనే విషయం మీకు అర్థమవుతుంది. తొందరపడితే మనమే మన విశ్వాసాన్ని కోల్పోయి దేవునికి దూరం అవుతాం. కనుక ప్రయోజనకరమైనటువంటి మాటలుగా మీరు భావించాలి. ఇది మీ ప్రయోజనం కొరకే చెబుతున్నాను అన్నాడు పౌలు గారు. సరే, పౌలు గారు మాత్రమే కాదు, దేవుడు సహితం కూడా ఆయన ఏం చెప్పినా చూడండి. యెషయా గ్రంథంలోకి మనం వెళ్ళినట్లయితే యెషయా గ్రంథంలో 48వ అధ్యాయం చూసినట్లయితే దేవుడు కూడా తన మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఇదే పదాన్ని వాడాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనం చూడండి. చూడండి, వాక్య భాగంలో నీ విమోచకుడును, చూడండి ఇక్కడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవా ఇలాగూ సెలవుచిన దేవుడే మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని విమోచించినవాడు, మిమ్మల్ని పరిశుద్ధపరచబడినవాడు, పరిశుద్ధ దేవుడైనటువంటి వాడు తెలియచేస్తున్నాడు. ఏమని? నీకు ప్రయోజనము కలుగునట్లుగా నీ దేవుడిని యెహోవా నేనే నీ ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదననే మాట చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు కూడా నేను ఉపదేశం ఎందుకు చేస్తున్నాను అంటున్నాడంటే నీ ప్రయోజనం కోసమే. పౌలు గారు హెచ్చరిక చేసినా, దేవుడు ఉపదేశం చేసినా ఇవి ఎవరి కొరకు అంటే మన ప్రయోజనము కొరకే, మనకు మేలు కలగటం కొరకే.
దేవుడు ఉపదేశము చేసేటువంటి వాడై ఉన్నాడు అనే దాన్ని గ్రహించాలని దేవుడు కూడా చెప్తున్నాడు. కనుక పరిశుద్ధ గ్రంథమందు ఏది మనకు బోధింపబడుతున్నా అది మన ప్రయోజనమే తప్ప ఏం కాదు, నిష్ప్రయోజనమైతే కాదు అనే దాన్ని మనం భావించాలి. కానీ దేవుడేమో ఇది ప్రయోజనకరం అనుకుంటుంటే, కొందరు మనుషులేమో దీనివల్ల నిష్ప్రయోజనం అని భావిస్తున్నారు. అలా దేవుని విషయంలో యూజ్లెస్ అని, మనుషులు సంబంధమైన కార్యాలలో ఇది యూజ్ అని, అనగా దేవుని విషయంలో నిష్ప్రయోజనమని, మనుషులు సంబంధమైన విషయాల యందు ఇది ప్రయోజనకరమని భావించేటువంటి కొన్ని ప్రధానమైన విషయాలను ఈరోజు మనం నేర్చుకుందాం. 1 కాలము, 2 దూరము, 3 భారము అనేటువంటి 3 విషయాల్లో. ఈ 3 అన్ని పరిస్థితుల్లోనూ కూడా మనకు వస్తాయి. అన్ని పరిస్థితులు ఎందును కూడా వీటిని మనం చూస్తాం. ఆ చూసేటువంటివి ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆదివారము మనం ఏర్పాటు చేస్తున్న కాలంలో ఆదివారం వచ్చేటప్పటికి దేవునికి కూడా ఒక కాలం ఉంది. కాలం అంటే ఏంటి? సమయం లేక టైం ఉంది. దేవుని కొరకు మనం ఇచ్చేటువంటి టైంలో మనం దాన్ని అధికంగా భావిస్తున్నామా, లేక అధికమని భావించి ఆనందిస్తున్నామా, లేక అది ప్రయోజనం లేని దానిగా భావించి దాని విషయంలో మనం అవిశ్వాసంగా ఉంటున్నామా అనే దాన్ని గ్రహించాలి. చాలా సహజంగా మీరు చూడండి, మనం 8 గంటలకు ఆరాధన స్టార్ట్ చేసాం, ఎగ్జాక్ట్గా 10 గంటలకి మనకు ఆరాధన అయిపోయి వెళ్ళిపోతాం. 2 గంటల ఆరాధనలో ఉంటాం. నేను ఇక్కడ వాక్యం చెప్పేటప్పుడు కూడా గమనిస్తూ ఉంటా, వాక్యం అయిపోయిన తర్వాత కూడా మిగతా కార్యక్రమాలకి 30 నిమిషాలు పడుద్ది. వాక్యము అంటే 9:30కి అయిపోవాలి. నేను ఇంకా వాక్యం చెబుతూనే ఉంటాను. 9:30 దాటేటప్పుడు కొంతమంది గడియారం వెనక చూస్తూ ఉంటారు. ఈయనే ఆపలేదు, ఇంకా అవి ఎప్పుడు జరుగుతాయి, 10 దాటిపోద్దేమో, 10:15 అయిపోద్దేమో, 10:30 అయిపోద్దేమో అనేటువంటి ఆలోచన మనకి ప్రార్థన సమయాల యందు ఎక్కువగా కనపడుతుంది. మిగతా సందర్భాలలో ఎప్పుడైనా మీరు గ్రహించండి, సినిమాకి వెళ్ళిన తర్వాత సినిమా ఎప్పుడైపోద్దని టైం చూసుకుని ఎవడన్నా ఉంటాడా? సీరియల్ కాడకు వచ్చిన తర్వాత సీరియల్ ఎప్పుడైపోద్దో పని చేసుకోవాలని ఎవడు అనుకుంటాడా? అయిపోయిన కానీ అప్పుడే అయిపోయిందా అనే బాధ తప్ప, మళ్ళీ సెకండ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది, థర్డ్ పార్ట్ ఎప్పుడు వస్తుంది అని ఆలోచన తప్ప, ఎక్కడ సమయం అనే దాని విషయంలో అసలు ఎంత టైం ఇక్కడ వేస్ట్ చేసామా అనే ఆలోచన రాదు. కానీ ఒక దేవుని విషయంలో మాత్రమే ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉంటే, ఆయన చెప్పినటువంటి నీ కుటుంబంలో నీ సంతానం బలపరచబడటం అనేది కానీ, సంపద కానీ, ఆర్థికమైనటువంటి ఆశీర్వాదము కానీ పొందుకోవటము కానీ మన జీవితంలో పొందలేం. సమయం అనే దాని దగ్గర, దేవుని దగ్గర నువ్వు ఎంత సమయాన్ని వెచ్చించినా దీని విషయంలో నేను ఎంత టైం వేస్ట్ అయిపోతుందనే భావన రాకూడదండి. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి మనం పరిశీలన చేసినట్లయితే, యేసుక్రీస్తు వారు సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం. అంతట యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటి దినకి 3 దినముల నుండి నా యొద్దనే ఉన్నారు, వారికి తిననేమీ లేదు గనక వారి మీద కనికెరపడుచున్నాను. ఇక్కడున్న ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఆ వాక్యం వినటానికి అనేక మంది జనసమూహము ఆ ప్రాంతానికి వెళ్ళినట్లుగా మనం వాక్యాలను చూస్తున్నాం. అనేక మంది దేవుని వాక్యం వినటానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు. అనేక మంది అంటే సుమారుగా ఎంతమంది చెప్పవచ్చు? అక్కడ ఎంతమంది అని అంటే, ఆహారం తిన్నటువంటి వాళ్ళ లెక్క 37లో వారందరూ తిని తృప్తి పొందిన మీదట మిగిలిన మొక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. స్త్రీలను పిల్లలను గాక తిని వారు ఎంతమంది? 4,000 మంది పురుషులు. ఎవరు కౌంట్ చేయకుండానే, పిల్లలు కానీ స్త్రీలు కానీ కౌంట్ చేయకుండా 4,000 మంది అండి. అంటే వాళ్ళతో కలుపుకుంటే ఎన్ని వేలు అయి ఉండొచ్చు? ఇంకెంతమంది ఉంటారండి? అంటే ఇంకా ఇంచుమించు అన్ని వేల మంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వాక్యం వినడానికి వచ్చారు. మనం
దేవుని వాక్యం వినటానికి కానీ, ఒక బైబిల్ తరగతి కానీ, ఆరాధనకు కానీ మనం సమయం కేటాయిస్తే మ్యాక్సిమం ఎంత సమయాన్ని కేటాయించగలుగుతున్నామంటే 2 గంటలు. అందులోనూ మనకున్న అవసరాలను బట్టి అది కూడా మనం కొంత కట్ చేసుకుంటున్నాం. కానీ వీళ్ళైతే 3 రోజుల పాటు అదే అరణ్య ప్రాంతంలో యేసుక్రీస్తు వారి దగ్గర దేవుని వాక్యం వినటానికి కేటాయించేశారు వాళ్ళు. 3 రోజులు కూడా అజులు భోజనానికో రెస్ట్కో బ్రేక్ ఇవ్వటం, మళ్ళీ వాక్యం స్టార్ట్ చేయటం. 3 రోజుల పాటు వాళ్ళు దేవుని వాక్యం వినటానికి వెళ్ళిపోయారు. ఇక్కడ ఈ ప్రజలు ఇక్కడికి వచ్చి 3 రోజులు అయిపోయిందని యేసుక్రీస్తు వారు అన్నారా, శిష్యులు అన్నారా? అంటే 3 రోజులు అయిపోయినా వాళ్ళు దేని వైపు చూడలేదు, గడియారం వైపు చూడట్లా. దేని వైపు? 3 రోజులు అయిపోయినా సరే వాళ్ళు ఆలోచించట్లేదు. 3 రోజులు అయిపోయింది అప్పుడే, 4 రోజులు అయిపోయింది అప్పుడే అనుకోవట్లేదన్న వాళ్ళు. వాళ్ళకు వాక్యం బోధించి ఆయన అనుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు నిజంగా వాక్యం వింటానే ఉన్నారు, వాళ్ళ ఆహారం తింటానే ఉన్నారు, ఇక్కడే ఉండిపోయారు. వీళ్ళు వచ్చి అనుకోకుండానే 3 రోజులు అయిపోయింది అని ఆలోచించాడు ఆయన. 3 రోజుల నుంచి వాళ్ళు వాక్యం వినడానికి ఇష్టపడ్డారు కాబట్టి 3 రోజులకి ఆయన వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెట్టాడు. మీరు గ్రహించారే లేదో? 3 రోజులు వాక్యం విన్నారు వాళ్ళు. 3 రోజులు అయ్యేటప్పటికీ యేసుక్రీస్తు వారు వాళ్ళ గురించి ఆలోచించడం స్టార్ట్ చేశాడు. ఇలా యేసుక్రీస్తు వారు కానీ దేవుడు కానీ అందరి విషయములు అనుకుంటే మన గురించి అసలు ఆయన ఆలోచిస్తాడా? కంటిన్యూగా 3 రోజుల పాటు 3 ఎంత? 2 గంటలు, 72 గంటల పాటు కూర్చుంటే అప్పుడు ఆలోచించండి వాళ్ళ గురించి. మరి మన విషయంలో, మన సమయం విషయంలో, దేవుని దగ్గర మనం టైం ఇచ్చేటువంటి దాని విషయంలో, మన ఆలోచన విషయంలో దేవుడు ఒకసారి పరిశీలన చేస్తే మన ఆలోచనలు ఎలా ఉంటాయి? 3 రోజులంటే ఎంత టైం వేస్ట్, ఎంత పని వేస్ట్, ఎంత డబ్బులు వేస్ట్ అని వాళ్ళు అనుకోలేదండి. 3 రోజులు ఉండటానికి వాళ్ళే ఆహారం పట్టుకెళ్ళారు. ఒక పూట భోజనం పెట్టాడు ఆయన. 3 రోజులు వాళ్ళ ఆహారం వాళ్ళు తింటూనే, వాళ్ళ వసతులు వాళ్ళు కలిగించుకుంటూనే, వాళ్ళు వాక్యభాగాన్ని అక్కడ వింటూనే 3 రోజులు ఉండిపోయిన తర్వాత 3వ రోజు యేసుక్రీస్తు వారు వీళ్ళు వచ్చి 3 రోజులు అయిపోయింది, వీళ్ళు ఎలా పంపేయటం నాకు ఇష్టం లేదని వాళ్ళ మీద జాలిపడి వారు మార్గంలో మూర్ఛలిపోతారేమనేటువంటి ఉద్దేశంతో వాళ్ళకి అద్భుతంగా, గొప్ప ఉన్నతంగా ఆ రోజు ఆహారాన్ని పెట్టినట్లుగా లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. మరి వీళ్ళకి ఎందుకు ఈ మనసు రాలేదంటే, వాక్యం వినేటప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది టైం వేస్ట్ కార్యక్రమం కాదనుకున్నారు. దానికో విలువిచ్చారు కాబట్టి వాళ్ళకి యేసుక్రీస్తు వారు విలువిచ్చారు. కనుక కాలం విషయంలో ఇలాంటి స్వభావాలు మనం అనేది మొదట మన మనసులో తీసేసుకోవాలి. అన్నిటికంటే చెప్పే కదా, అధికమైన ఆనందం ప్రార్థన అంటే రావాలి మనకి. అధికమైన విశ్వాసం లేక ఉత్సాహం ఆరాధన అంటే రావాలి మనకి. అధికమైనటువంటి ఆశ దేవుని కార్యం అంటే మనకు రావాలి. అప్పుడు దేవుడు తన పని ప్రయోజనకరంగా మనం భావిస్తామని ఆలోచన ఆయన కలిగి ఉంటాడు కాబట్టి మన ప్రయోజనాలన్నీ దేవుడు చేస్తాడు. 112వ కీర్తన 2-3 వచనాలు జరగాలనుకుంటే అధికంగా ఆనందించేవాడు కనపడాలి. అధికంగా ఆనందించడం అంటే సమయాన్ని నువ్వు అధికంగా హెచ్చించిన కొలది ఆనందం కలగాలి తప్ప ఏం కలగకూడదు. బాధ అనేది మన మనసులో కనపరచబడకూడదు. ఆనందం ఉంటేనే అద్భుతాన్ని దేవుడు చూపిస్తాడు. ఇక రెండవది మనం సరిచేసుకోవాల్సిన విషయాలు యందు ఒకటి కాలం అయితే, రెండవది దూరమును గురించి. ఈ దూరము అనేటువంటి ప్రయాణం గురించిన ఆలోచనలు అనేవి ఎలా ఉంటాయంటే, మా సహోదరులో ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఏదో రకమైన ఉద్యోగం చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు బండి మీద తిరుగుతానే కనపడతా ఉంటాడు. రోడ్డు మీద బండి మీద తిరుగుతూ ఉంటాడు. కానీ ఎక్కడన్నా మీటింగ్ ఉంది లేక సేవకులు కూడుకుందంటే మాత్రం నాకు ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, బ్రదర్ మీటింగ్కి వెళ్తున్నారా, వెళ్ళేటప్పుడు మీ బండి మీద నన్ను తీసుకెళ్ళండి అంటాడు. లేదు నాకు ఆ ప్రోగ్రాం రావట్లేదు, నేను వేరే పని మీద వెళ్తున్నానని ఫోన్ చేస్తే ఇంకొక ఆయనకి ఫోన్ చేసి మీరు వెళ్ళేటప్పుడు నన్ను తీసుకెళ్తున్నట్టు అంటాడు. ఇలా ఆయన ఫోన్ చేసి ఎవరైనా ఆయన తీసుకెళ్తేనే ఆ మీటింగ్కి వెళ్తాడు. రేపు పొద్దున ఎవరైనా అడిగారు అనుకో, నేను వద్దాం అనుకున్నానండి, ఆయన ఏం ఖాళీ లేదన్నాడు, ఈయనేం వేరే పని ఉందన్నాడు, అందుకే నేను రాలేదంటాడు. అంటే దేవుని పని కొరకు తన బండి ఉపయోగించడానికి ఆయనకి మనసు రాదు. అతని విషయంలో అతని జీవితం కూడా అలాగే ఉందండి. చెప్పాలంటే పేరు చెప్పకూడదు కానీ
దేవుని విషయంలో ఇంత దూరమా, ఇంత ప్రయాస, ఇంత కష్టమా అని ఎప్పుడైతే మనసులో అనుకుని భావిస్తారో, దేవుడు అలా అనుకోవడం మన విషయంలో అలా జరగదా? చాలామంది ప్రార్థనకు లేక సహవాస కోడికల్లో మీటింగ్స్లో ఏకీభవించడానికి ఏం చూస్తారు అంటే, దగ్గర ఉంటుందా దూరమా? దగ్గరగా ఉంటే పర్లేదు, కానీ దూరం అయితే మనం అంత ప్రయాస పడలేమని. పోనీ దూరము నేనంత ప్రయాణం చేయలేననేటువంటిది అన్ని సందర్భాల్లో వస్తే పర్లేదు. అన్ని సందర్భాల్లో వస్తుందా? నా కాళ్ళు వాసిపోయి నడవలేనంటది. నేను ఎక్కడికి వెళ్ళామంటే హైదరాబాద్ వెళ్ళొచ్చాను అంటది. అంటే మన వ్యక్తిగతమైన విషయాలలో ఎంత దూరమైనా అది నిష్ప్రయోజనము, అది పనికిరానిదిగా అనిపించదు. ఒక దేవుని విషయంలో మాత్రమే అంత దూరం అవసరం అంటావా అంటే నీ ఉద్దేశం ఏంటి? అది యూజ్లెస్. అంత ఖర్చు చేసి మనం ఈ బళ్ళేసుకుని మన బళ్ళేసుకుని వెళ్ళాలంటే అవసరమా అంటే మన దృష్టిలో అది నిష్ప్రయోజనమైన పనిగా కనపడుతుందేమో. దేవుని వాక్య భాగంలో తరచుగా మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తా. ఆరాధనకి వెళ్ళటంలో ఆయనకంటే ఎక్కువ దూరం ఎవరో వెళ్ళలేదు. ఎవరైనా కోశాధికారి, ఆర్థిక శాఖ మంత్రి, నపుంసకుడైన ఒక అధికారి. ఈయన సంవత్సరానికి ఒకసారి వెళ్ళేవాడా, వారం వెళ్ళేవాడా? నిజంగా గాజా నుంచి యెరూషలేముకి ఆరాధనకి వెళ్ళటానికి ఏ ఒక్క వారం కూడా ఈ వారం వద్దులే అనుకోలేదండి. ఎందుకో తెలుసా? అది యూజ్లెస్ అనుకుంటే ఆగిపోయేవాడు. అది ప్రయోజనం, అది అధికమైన ప్రయోజనం, అది అధికమైన ఆనందం కలిగించేది, అది అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చేదని భావించాడు. కాబట్టే దూరం అనే భావన ఎప్పుడూ రాలేదండి. నేను ఒక మీటింగ్కి వెడితే ఒక ఆమె వచ్చింది. ఆవిడ ఉండేది నర్సాపురం వల్లంట. ఆమె చేసే డ్యూటీ ఏమో మచిలీపట్నం వల్లంట. ప్రతిరోజు నర్సాపురం నుంచి మచిలీపట్నం డ్యూటీకి పొద్దున్నే 8:30 కల్లా వచ్చేద్దట రోజు. మళ్ళీ సాయంత్రం 6 గంటలు అయ్యేటప్పటికి మళ్ళీ 6 గంటల పడికి సాయంత్రం 9 కల్లా ఇంటికి వెళ్తుందంట. నర్సాపురంలో బయలుదేరి గుడివాడలో దిగి మళ్ళీ మచిలీపట్నం ట్రైన్కి వెళ్ళి డైలీ సర్వీసు 22 సంవత్సరాల నుంచి చేస్తుందంట ఆవిడ. సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఆయన పోరాటం ఏంటంటే ప్రైవేటుగా వచ్చింది ఆ జాబు, పర్మనెంట్ చేయమని ఇప్పుడు పోరాడుతుందంట ఆవిడ. నన్ను అడుగుతుంది పర్మనెంట్ చేయమని ప్రార్థన చేయండి అని. అంటే 22 సంవత్సరాలు ఎంత దూరం చేస్తున్నా సరే, ఈ ఉద్యోగం నాకు పోతే బాగుండేది, ఈ ఉద్యోగం మానేస్తే బాగుండే మనసు ఇప్పుడు రాలేదా? ఇంకేంటో తెలుసా? ఇది పర్మనెంట్ చేస్తే బాగుండు, జీవితాంతం ఇలా తిరిగితే బాగుండు అని ఆ మనసు ఎందుకు వచ్చిందో తెలుసా? ఆ ఉద్యోగంలో వచ్చే డబ్బులు ఆమెకి యూజ్ అనుకుంది. ఆ ఉద్యోగం ఉంటే తన భవిష్యత్తుకి ప్రయోజనకరం అనుకుంది. ఆ మనసు ఉంది కాబట్టి దూరం అక్కడ కౌంట్ చేయట్లేదు, తన శ్రమ కౌంట్ చేయట్లేదు, రోజు వెళ్ళాలనే ఆలోచన ఇప్పుడు రావట్లేదు. మరి దేవుని యందు క్రైస్తవులు ఉన్న మన విషయంలో అధికమైన ఆశీర్వాదం ఉంది కదా ఇక్కడ, దానికంటే మేలుంది కదా ఇక్కడ. దానికంటే మేలున్నప్పుడు ఇక్కడ మాత్రమే కౌంట్ చేస్తే మరి మనం ఎలాంటి వాళ్ళం అనిపిస్తున్నామా? ఆయన దగ్గర యూజ్లెస్ అనుకుంటున్నామా, యూజ్ అనుకుంటున్నామా? అలా ఇక్కడ ఏ ఒక్కరోజు కూడా ఈ ఆర్థిక శాఖ మంత్రి అనుకోలేదండి. ఒక్కరోజు కూడా ఎందుకులే అని అనుకుంటే ఆ రోజు అతని గురించి దేవుడు ఆలోచించేవాడు కాదు. అనుకునేవాడా? ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ప్రార్థనకి వెళ్తుంటే నపుంసకుడి దగ్గరికి ఫిలిప్పుని పంపిస్తాడా దేవుడు? పంపిస్తాడా? గుర్తొచ్చినప్పుడు వెళ్తుంటే 3 రోజులు ఉంటేనే వాళ్ళని జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన. ప్రతి వారం దూరం అనే మనసు లేకుండా ప్రయాణం చేసినప్పుడే ఫిలిప్పును పంపించి ఆ ఆర్థిక శాఖ మంత్రికి రక్షణను కలగచేశాడు దేవుడు. అంటే ఇక్కడ తన పని చేయటంలో వాళ్ళు ఏ మనసుతో చేస్తున్నారనే దాన్ని దేవుడు ప్రధానంగా చూస్తాడు. దాన్ని గ్రహించినటువంటి వారంగా మనం పని చేయాలి, పని చేసే వారంగా ఉండాలి. అలా ఒకవేళ చేయట్లేదేమో, అందుకే ఈ సంవత్సరం అంతా ఇంకా మనం కొన్ని విషయాల్లో వెనకబడిపోయేవేమో. నువ్వు చేసి, అది కూడా మనస్ఫూర్తిగా చేసి, ఇది వేస్ట్ కార్యక్రమం అనుకోకుండా, నిష్ప్రయోజనమైన కార్యక్రమం అనుకోకుండా శ్రద్ధగా నువ్వు జరిగించగలిగినట్లయితే దాని యందు అధికమైన ఫలితం ఖచ్చితంగా కనపడుతుంది. ఇక మూడోదాని గురించి చెప్పాలి అంటే మన మీద పడేటువంటి భారముల గురించి. భారం అని అంటే పరిచర్య కొరకనటువంటి ఖర్చుల విషయంలో ఏది భారం అని అనిపిస్తూ ఉంటుంది అంటే వ్యక్తిగతంగా మనం జరిగించేటువంటి విషయాలలో అక్కడ ఎంత ఖర్చు అయినా దాని గురించి ఎంత భారము బాధ అనిపించదండి. ఒక ఆయన ఉన్నాడు. ఆయన
8,000 పెట్టి ఫోన్ కొన్నాడు. ఫోన్ కొన్న తర్వాత కరెక్ట్గా 3 నెలలు ఎంతో వాడాడు. కారులో ఫోన్ వదిలేశాడు. మాతో పాటు దిగి వచ్చేసాడు. మీటింగ్ అయిపోయింది. తర్వాత వచ్చి చూసుకున్నాడు, కారులో ఫోన్ లేదు. ఎంతది? 58,000. ఎప్పుడైతే ఫోన్ లేదో మాతో పాటు వస్తానే ఒక సిటీలో ఆగి ఇమీడియట్గా వెళ్ళిపోయి 65,000 రూపాయల ఫోన్ తీసేసుకున్నాడు. ఫోన్ పోయిన 2 గంటలకి ఫోన్ కొనేసాడు. ఎంతకి? 65,000 పెట్టి. ఏమాత్రం మనసులో ఇంత కాస్ట్ పెట్టినటువంటి ఫోన్ పోయిందనేటువంటి బాధ రాలేదు. సర్లే, పోయింది, దాని గురించి మనం ఏం చేయలేం. పోయిందని ఎలా మనం తెచ్చుకోలేము. కాబట్టి మనకు కావాలి కాబట్టి ఇమీడియట్గా 65,000 పెట్టంటే దానికంటే ఎక్కువ పెట్టి ఫోన్ కొనేసి తీసుకొచ్చేసి చాలా హ్యాపీగా చెప్పుకుంటున్నాడు. అదే వ్యక్తి దేవుని పరిచర్య కొరకు 200 కూడా ఎవరెవరికి తెలుసా? అంటే ఒక 200 దేవుని విషయంలో, ఒక 500 దేవుని విషయం అంటే ఆలోచించి ఇంత ఇవ్వటం అవసరం అంటావా అనిపిస్తుందండి. మన వ్యక్తిగత విషయాలలో ప్రయోజనకరమైనవి పక్కన పెట్టండి, ప్రయోజనం లేనటువంటి వాటి విషయంలో ఎన్నో చేస్తున్నా అక్కడ మాత్రం అది మనకు భారమే అనిపించదు. ఒక దేవుని విషయంలో మాత్రమే ఇది ఒక కష్టంగా, ఒక భారంగా, ఏదో పట్టుకెళ్ళి ఎందుకు ప్రయోజనం లేని చోట మనం పడేసి వస్తున్నట్లా ఉండేటువంటి స్వభావం చాలామంది మనసులో ఉంటుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ ఉంది, ఎగ్జిబిషన్కి వెళ్ళారంట. ఎగ్జిబిషన్కి వెళ్ళి జైంట్ వీల్ ఎక్కారు. జైంట్ వీల్ ఎక్కడానికి మనిషికి 100 రూపాయలు తీసుకున్నాడు. 5 ఎక్కరు 500 అయినాయి. ఇంటికి వచ్చాక డాక్టర్ గారిని పిలిపిస్తే 1000 రూపాయలు అయినాయి అంట. ఎందుకో తెలుసా? పైకి కళ్ళు తిరిగి వాంతులు అయ్యి తలపు వచ్చి, అంటే వెళ్ళి డబ్బులు అక్కడ ఖర్చు అయినాయి, ప్రయోజనం ఏంటి? బలహీనతలు. కానీ దేవుని విషయం అందు దీని ప్రయోజనం అనేది ఎలా ఉంటుంది? ఈ సంవత్సర కాలంలో గృహకోడుకుల విషయంలో మనం ఎలాంటి మనసు కలిగి ఉంటాం? మీటింగ్ విషయంలో ఎలాంటి మనసు కలిగిన వాళ్ళంగా ఉన్నాం? పరిచర్య విషయంలో ఎలాంటి మనసు కలిగిన వాళ్ళగా ఉంటున్నాం? దీనివల్ల మనకు ప్రయోజనం, ఇది అధికమైన ఆనందాన్ని ఇస్తుందని భావిస్తే అది భారం అనిపించదు. దీనివల్ల మనకు ప్రయోజనం ఏంటి, అవసరమా మనకు అనుకుంటే అది భారాలను తీసివేయదు. అది కూడా మన విషయంలో దేవుని మనసులో ఒక భారాన్ని కలగజేస్తుంది. వాక్య భాగంలో మీరు పరిశీలన చేసినట్లయితే లూకాసు వార్త అనే ఒక భాగాన్ని మీరు చదివినట్లయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 5, 6 వచనాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ వాక్య భాగంలో ఒక వ్యక్తిని మనం చూస్తాం. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంటి వద్ద ఉండవలసినదని అతనితో చెప్పగా. ఇక్కడున్న ఈ వాక్య భాగంలో ఈయనెవరు? జక్కయ్య అంటే అందరికీ డబ్బులు ఇచ్చేవాడు, డబ్బులు తీసుకునేవాడా? సొంకపు కొత్తదారుడు, మామూలు కాదండి. అసలు యూదులకి నచ్చని వ్యక్తి ఎవరంటే సొంకరులు. ఎందుకంటే వీళ్ళు వసూలు చేయవలసిన దానికంటే ఎక్కువ వసూలు చేస్తారు, కఠినంగా ప్రవర్తిస్తారు, అన్యాయంగా ప్రవర్తిస్తారు. అసలు డబ్బులకి వాళ్ళకి లింక్ అన్నమాట. అలాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఈ జక్కయ్య. సొంకరి అంటే అందరి దగ్గర కూడా పన్ను వసూలు చేసేటువంటి వాడు. వీళ్ళు లాభాపేక్ష కోసం దేన్నైనా చేయగలుగుతారు వాళ్ళు. ఇప్పుడు రాజారామ గారు 10 లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకో, అతని దగ్గరికి అతన్ని మేనేజ్ చేయగలిగితే, అతనికి 2 లక్షలు ఇవ్వగలిగితే, అతను 10 లక్షల ఇన్కమ్ ట్యాక్స్ని 3 లక్షలుగా మార్చేస్తాడు. డబ్బుల కోసం ఏమైనా చేయగలిగిన వాడు. వీళ్ళంత పాపులు ఎవరు ఉండరండి, కఠినంగా ప్రవర్తిస్తారు. అలా డబ్బు మీదే ఆశపడి డబ్బుల కొరకు పనిచేసే వ్యక్తిగా జక్కయ్య ఉంటే ఒకరోజు ఈ జక్కయ్య సరే ఈరోజు ఫ్రీగా ఉన్నాను కదా, ఒకసారి యేసుక్రీస్తుని చూద్దామని వెళ్ళాడు. మేడి చెట్టు ఎక్కాడు. ఆయన అనుకున్న పని అయిపోయింది. యేసుక్రీస్తుని చూసేశాడు. చూసిన తర్వాత యేసుక్రీశ్వరు అతను చూసి, జక్కయ్య నేడు నేను నీ ఇంటి వద్ద బస చేయవలసి ఉందా అన్నాడండి. ఈరోజు నేను మీ ఇంట్లో ఈ రాత్రి ఉందామనుకుంటున్నాను అనేటప్పటికీ నిజంగా మనకే కనుక ఇప్పుడు ఆయన ఒక్కడే కాదు కదా, యేసుక్రీశ్వరు వస్తాడు అంటే 12 మంది శిష్యులు వస్తారు. 12 మంది శిష్యులు వస్తారు అంటే కొంత పరిచయం చేసే స్త్రీలు వస్తారు. పరిచయం చేసే స్త్రీలు వస్తారంటే ఆయన వెంబడించేటువంటి వాళ్ళు అనేక మంది వస్తారు. ఇప్పుడు సుమారుగా యేసుక్రీశ్వరు బయలుదేరితే ఎంత తక్కువ అయినా ఒక 30 మంది ఉంటారు.
ఒక 30 మంది ఈ రాత్రి మీ ఇంటి దగ్గర ఉందామనుకుంటున్నామంటే వెంటనే మనకి ఏమనిపిస్తుంది? ఫోన్ చేస్తే కనుక అసలు ఊళ్ళోనే లేనంటాం. ఇలా జక్కయ్యను కూడా ఈరోజు నేను నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను అన్నాడు ఆయన. ఈ జక్కయ్య అనేటువంటి ఆయన ఒక మనిషిగా భావించుకుంటే తనకున్న స్వభావాన్ని బట్టి అది నాకు చాలా ఖర్చుతో కూడిన పని, ఇప్పుడు అంత పని చేసే ఓపిక నాకు లేదు, ఆలోచన నాకు లేదు కాబట్టి నాకు కుదరదనేవాడు. కానీ జక్కయ్య యేసునందు కలిగిన ప్రత్యేకమైన ఉద్దేశాన్ని బట్టి నేను నీ ఇంటికి వద్దామనుకుంటున్నాను అంటే యేసు వస్తే నా ఇంట్లో ఉంటే నా ఇంట్లో వాక్యం ప్రకటింపబడుతుంది, నా ఇంట్లో అనేక మంది దేవుని వాక్యం వింటారు, దేవుని పని జరుగుతుందనే భావనతో జక్కయ్య కిందకి ఎలా దిగొచ్చాడంట? అతడు త్వరగా దిగి సంతోషమంట. ఏంటది అంటే ఇప్పుడు ఈయన వెంటనే ఏం కౌంట్ చేసుకోలేదు, ఇక్కడ ఏం కౌంట్ చేసుకోలేదు. ప్రార్థన పెట్టుకుంటే 30 మంది అవుతారు, 30 మంది అంటే స్వీట్లు తెత్తి 350 అవుతాయేమో, భోజనాలు పెడితే 1000 రూపాయలు అవుతాయేమో, ఇంకా ఆలయంలో వచ్చినట్టయితే ఎన్ని తొడటానికి ఎంత అవుతుందేమో అని అక్కడ గబగబ పెన్ తీసుకుని కౌంట్ చేసుకోవట్లేదండి. ఇంటికి వస్తాననగానే అత్యధికంగా సంతోషంతో గబగబా తీసుకెళ్ళి చేర్చుకున్నాడంట. అంటే ఇక్కడ జక్కయ్య దేవుని కొరకు క్రమాన్ని ఏర్పాటు చేయటం అనే దాన్ని భారం అనేది భావించలేదు. అలా భావించలేదు కాబట్టే అందరు వీడి సొంకరి, అందరు వీడు ప్రయోజనం లేని వాడు, వీడికి ఎలాంటి విలువ లేదని చెప్పుకుంటుంటే యేసుక్రీస్తు వారు ఆ ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి ఏమొచ్చిందన్నాడు ఆ రోజు? ఇతను అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది అని. జక్కయ్య ఇది నాకు చాలా ఖర్చుతో కూడింది కాబట్టి నేను ఆలోచించుకుంటాను, నాకు మనసు లేదు, ఇది చాలా భారంగా కనపడుతుంది అనుకుంటే అతనికి అది వచ్చేది కాదు. రక్షణ వస్తుందా? దూరం అనుకుంటే ఆర్థిక శాఖ మంత్రికి రక్షణ లేదు, భారం అనుకుంటే జక్కయ్యకు రక్షణ అనేది లేదు, టైం వేస్ట్ అనుకుంటే ఈ 3 రోజులు ఉన్నటువంటి వాళ్ళు ఇంత అద్భుతమైనటువంటి కార్యాన్ని తమ కళ్ళారా చూసేటువంటి వాళ్ళు ఎంత మాత్రమన కూడా కాదు. కనుక మరి నేటి దినాల యందు మనం ఈ విషయాల్లో మనం ఎలా ఉంటాం? మన మనసాక్షిని అడిగితే యూజ్ అనుకుంటున్నామా, యూజ్ లెస్ అనే స్వభావం అనుకుంటుందా? టైం వేస్ట్ అనుకుంటున్నామా, ఇది ప్రయోజనకరమైనది అనుకుంటున్నామా? దేవుడైతే ఏమంటున్నాడంటే నీకు అధికమైన ఆనందం వీటి వల్ల కలుగుతుందని మనసు నీకుంటే కనుక నీ సంతానాన్ని నేను బలపరుస్తాను, నీ వంశాన్ని ఆస్వాదిస్తాను, సంపద కానీ ఐశ్వర్యమును కానీ నేను నీ ఇంట్లో పట్టుకొచ్చి పెడతానని చెప్పాడు. అది దేవుడు మనకి ఇవ్వాల్సింది. మనం దేవుని విషయంలో వీటిని చూపించవలసినటువంటి వారమై ఉండాలి అని. ఇలాంటి స్వభావం మనలో సంపూర్ణంగా కనపడాలనే దేవుడు ప్రయోజనం కొరకు మాత్రమే, ఏదో కష్టాన్ని కలిగించేది కావున్నా అది మన ప్రయోజనం కొరకు మాత్రమే దేవుడు హెచ్చరించేటువంటి వాడు అయి ఉంటాడు. లేఖన భాగాల్లో పాత నిబంధనలో చాలా సందర్భాలు మనకి మాదిరిగా ఉంటాయి. వాటిని చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం కూడా. మనం రాజుల గ్రంథం మనం చదువుకున్నప్పుడు జ్ఞాపకం చేసుకునే ఒక స్త్రీ ఉందండి. నిజంగా ఈ స్త్రీ దగ్గర చాలా గొప్ప పాఠాన్ని మనం తరచుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయం చూసినట్లయితే 10వ వచనం చూడండి. రాజుల మొదటి గ్రంథము 2వ గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. 8 నుంచి చదువుకుందామండి. 8 నుంచి. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అతడు గనులారైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనిని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచూ వచ్చాను. ఈ వాక్య భాగంలో ఒక సేవకుడు, ఒక విశ్వాసరాలు కనపడుతుంది మనకి. ఈ సేవకుడు ఎవరు అంటే ఎలీషా అనేటువంటి ఒక సేవకుడు. ఈయన గురించి ఒక ప్రత్యేకమైన పాఠం ఉంటుంది. ఎలీషా చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది. ఈయనను దేవుని పరిచర్య కొరకు ఏలియా ద్వారా దేవుడు పిలిచాడు. ఈయన దేవుని పరిచర్య కొరకు సమస్తాన్ని వదిలిపెట్టుకుని వచ్చేసాడు ఎలీషా. ఎలీషా ఎలాంటి వాడంటే ఎలాంటి పరిస్థితుల్లో నిర్మోహమాటంగా ఖచ్చితంగా వాక్యాన్ని మాత్రం చెప్తాడు. వాక్యం విషయంలో మొహమాటం ఉండదు. వాక్యం విషయంలో మొహమాటం ఉండదు తప్ప ఈయనకి అన్ని విషయాల్లోనూ మొహమాటమే. ఒక వాక్యం తప్ప అన్ని విషయాల్లో అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈయన షునేం అనే పట్టణానికి వస్తున్నాడు వాక్యం చెప్పడానికి.
ఆ పట్టణానికి వచ్చి రాత్రి 11 అయినా 12 అయినా మళ్ళీ చీకట్లో తన మార్గంలో తాను వెళ్ళిపోతున్నాడు తప్ప వచ్చినటువంటి వాళ్ళలో ఎవరిని కూడా అమ్మా ఇంత రాత్రి తిరిగి వెళ్ళటం చాలా కష్టంగా ఉంటుంది, ఇప్పుడు దాకా వాక్యం చెప్పాను, ఎవరన్నా కొంచెం ఆశ్చర్యం ఇస్తే మీ ఇంట్లో పడుకుని ప్రొద్దున్నే వెళ్ళిపోతానని అడగలేడండి ఈయన. ఇంకొకటి, సరే ఇంట్లో ఉంటాను అడగపోవటం తర్వాత, వాక్యం చెప్పడం అయిపోయిన తర్వాత భోజనం కూడా ఎవరిని అడగడండి. ఎంత మొహమాటం అంటే కనీసం ఎవరిని కూడా నాకు భోజనం పెట్టండి అని కూడా అడగడంట. భోజనం వాక్యం చెప్పేసి అదే ఆకలితో వెళ్ళిపోతాడు తప్ప ఎవరిని అడగడం. ఇక్కడ ఈ వాక్యం చూడండి, ఈ ఎలీషా వాక్యం చెప్పిన తర్వాత ఆ స్త్రీ వెళ్ళి ఈయనని భోజనానికి ఎలా పిలిచింది? బలవంతం చేసిందంటే దాని అర్థం ఈయన రాడు, వాక్యం బాగానే చెప్తాడు, కానీ ఏదైనా ఇవ్వాలంటే ఏదైనా చేయాలంటే మాత్రం మహామహమాటంగా ఉంటాడు, రాడు అసలు. బలవంత చేసి తీసుకెళ్తే తప్ప భోజనం చేయడానికి. నిజంగా సేవకుడుగా ఈయన మనసు చూడండి, అన్నీ బాగా చెప్తాడు తప్ప భోజనం చేయడం అన్నా సరే బలవంతంగా పిలిస్తే తప్ప వెళ్ళడండి. అడుగుతూ ఉండొచ్చు, నేను కూడా ఎవరిని బలవంతం చేసి ఏమీ అడగను పరిచర్య విషయంలో తప్ప. బలవంతం చేసి అడగటంలో మీ వాక్య విషయంలో మీ మనసు ఎలా మారిపోతుందేమోనని. నిజంగా సునేమి రాళ్ళలాగా ఎంతమంది ఆలోచిస్తారు పరిచర్య విషయంలో? ఆయన అడగకపోయినా బలవంతం చేసి దేవుని పరిచర్య, దేవుని కార్యాలు జరిగించాలని మనసు ఎంతమందికి ఉంటుంది? ఇక్కడ ఆమె చూడండి, ఆయన అయితే అడగలేదు, మొహమాటం. ఆమె అయితే బలవంతం చేసి మరీ తీసుకెళ్ళడానికి భోజనం పెట్టింది. భోజనం పెట్టి ఆలోచించింది. ఈయన వచ్చినప్పుడల్లా సరైనటువంటి విశ్రాంతి లేనివాడుగా ఉంటున్నాడు. తన ఇంటి గోడ మీద ఏం చేసింది? ఒక చిన్ని గది కట్టి అందులో మంచం వేసి అందులో దీపం పెట్టిందండి. అలా ఏర్పాటు చేయటాన్ని బట్టి, అలా జరిగించినటువంటి పనిని బట్టి అక్కడ ఏం ఆలోచన ఆమె ఇది టైం వేస్ట్ అనుకోలేదు, లేకపోతే ఇది ఉన్నటువంటి దాంట్లో డబ్బులు వేస్ట్ అని ఆలోచించలేదు. ప్రతిరోజు భోజనం పెట్టాలి, అది ఎంత ఖర్చు, మళ్ళీ ఈయన కొరకు ఇల్లు కట్టాలి, అది ఎంత ఖర్చు అని భావించి భారం అనుకోలేదండి. ఆమె భారం అనుకోలేదు కాబట్టే ఆమె విషయంలో దేవుడు 3 కార్యాలు చేశాడు. ఒకటి, ఆమెకి ఎలీషా వెళ్ళేటప్పటికి అనేక సంవత్సరాలు పెళ్ళైనా ఎవరు లేరు, వాళ్ళకి ఆమెకి బిడ్డలు లేరు. ఎలీషాకు ఆమె చేసిన ఈ పని జరిగిన వెంటనే ఎలీషా ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మళ్ళా సంవత్సరం వచ్చేటప్పటికి 4వ అధ్యాయం 16 చూడండి, 4వ అధ్యాయం 16వ వచనంలో 16 అండి. ద్వారం నిలవగా ఎలీషా మరుసటి ఏట ఈ ఋతువు నాకు నీ కుమారుడునని ఆమెతో చెప్పాను. కనుక ఒకటి, దేవుడు ఆమెకు సంతానాన్ని కలగజేశాడు. ఎందుకనంటే ఇది ప్రయోజనం లేనటువంటి యూజ్లెస్ ప్రోగ్రాం అనుకోలేదు ఆమె. ఏంటది? భోజనం పెట్టడం కానీ ఒక ఇంటిని ఏర్పాటు చేయడం కానీ యూజ్లెస్ ప్రోగ్రాం అనుకోలేదు. కాబట్టి దేవుడు ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. రెండవది, ఆ దేశమునందు ఒకసారి బిడ్డ చనిపోతే తిరిగి మరలా బ్రతికిచ్చాడు. మూడవది, ఆ దేశమందు ఆమెకు గొప్ప ఘనత కలిగింది. ఎంత ఘనత అంటే, ఒక వాక్యం చూడండి, రాజులు అదే 2వ గ్రంథం 8వ అధ్యాయం 5వ వచనం. ఈ స్త్రీ గురించి 7 సంవత్సరాల తర్వాత కూడా మాట్లాడుకుంటారు అందరూ. రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 5వ వచనం. అతడు ఒక మృతుని ప్రాణం తిరిగి రప్పించిన సంగతి రాజులకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తన ఇంటిని గూర్చియు భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. అతడు గెహాజీ నా ఏలిన వాడా, ఆ స్త్రీ ఇదే, ఆ స్త్రీ ఇదే. ఆ స్త్రీ అంటే ఎవరెక్కడ? ఎలీషాకు భోజనం పెట్టిన స్త్రీ ఈవిడే, ఎలీషాకు ఇల్లు కట్టిన స్త్రీ ఈవిడే, ఎలీషా వల్ల దేవుడు సంతానం ఇచ్చిన స్త్రీ ఈవిడే. ఆ బిడ్డ చనిపోతే మరలా ఎలీషా ప్రార్థన చేస్తే మరలా బ్రతికించుకున్న స్త్రీ కూడా ఈమెని 7 సంవత్సరాల తర్వాత కూడా ఆమె గురించి సాక్ష్యం చెబితే ఆ రాజు ఆనందించి తన విషయంలో కోల్పోయిన ఆస్తంతా మళ్ళీ ఇప్పించాడండి. చూడండి 6వ వచనంలో
కాబట్టి 6వ వచనం. రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు చెప్పాను. కాబట్టి రాజు ఆ పక్షంగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచిపెట్టి నుండి నేటి వరకు భూమి ఫలించిన యావత్తును. చూడండి, ఇక్కడ ఎంత గొప్ప కార్యం జరిగింది. కరువు వచ్చిందని వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు. తిరిగి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఆ ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆల్రెడీ వీళ్ళ పొలం ఎవడో కబ్జా చేసేసాడు, ఇల్లు ఎవడో కబ్జా చేసేసాడు. కబ్జా చేసి ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు పండించుకుంటున్నారు. ఇప్పుడు ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి నా పొలం ఎవరో పండించేసుకుంటున్నారు, నా ఇంట్లో ఎవరో ఉంటున్నారు, నాకు ఆశ్రయం లేదని రాజుగారిని అడగటానికి వెళ్ళింది. ఆ రాజుగారి దగ్గర ఎవరున్నారంటే ఎలీషా దగ్గర సేవకుడిగా పనిచేసిన గెహాజీ ఉన్నాడు. అప్పుడే ఆ రాజుగారు అడుగుతున్నాడు యెహోవా దేవుడి గురించి, దేవుని కార్యాల గురించి చెప్పమంటే అప్పుడు ఈ దాసుడు అంటున్నాడు, అయ్యా మా ప్రవక్త ఉన్నాడు ఎలీషా, ఆయన ఎలాంటి కార్యాలు చేశాడంటే ఒకసారి షునేమి పట్టణంలో ఒక స్త్రీ ఉండేది. ఆ స్త్రీ దగ్గరికి బలవంతముగా భోజనానికి రమ్మని మమ్మల్ని పిలిచింది. ప్రతిసారి ఆమె మాకు భోజనం పెట్టేది. ఆ సేవకుడి కొరకు ఇల్లు కట్టింది. అలా చేసిన దానికి దేవుడు ఆ కుమారుని ఇచ్చాడు. ఆ కుమారుడు చనిపోతే దేవుడు బతికించాడని మాట్లాడుతుంటే ఆ టయానికి ఈవిడ వెళ్ళింది. వెంటనే ఆ సేవకుడు అన్నాడు, అయ్యా ఇప్పటి వరకు నేను ఎవరి గురించి చెబుతున్నానో ఆ స్త్రీ ఈవిడే అని చెప్పగానే ఆ రాజు సంతోషించి, అంత గొప్ప పని చేసావమ్మ నువ్వు, నీకేం కావాలంటే నా పొలం, నా ఇల్లు, నా ఆస్తి అంతా వేరే వాళ్ళు తీసుకున్నారంటే వెంటనే ఈమె పక్షంగా ప్రభుత్వ అధికారిని నియమించి ఇమీడియట్లుగా ఈమె ఆస్తి అంతా ఈమెకి ఇచ్చేయమని చెప్పేసి అన్నాడు. రెండవది, ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఏం పండించుకున్నారు ఆ పంట అంతా పట్టుకొచ్చి ఆవిడకి ఇవ్వమని చెప్పారు. అంటే ఈమె లేకపోయినా ఈమె కలిగినది మరలా దేవుడు ఆమె దగ్గర రప్పించాడంటే ఆమె ఏమనుకోలేదు, యూజ్లెస్ అనుకోలేదు. ఏ విషయంలో? దేవుని పరిచర్య విషయంలో యూజ్లెస్ అనుకోలేదు కనుక అది అంత అధికమైన ఆశీర్వాదం కలగజేసింది. బైబిల్లో ఒక ఫ్యామిలీ ఉన్నారు అపోస్తలుల 10వ అధ్యాయంలో. అసలు వాళ్ళు అనుకున్నదే అది ఏంటది, అసలు దేవుని సేవ కొరకు మనం ఇస్తే దీనివల్ల ప్రయోజనం ఏంటి? 50,000 ఇచ్చినా అంతే, 1,00,000 రూపాయలు ఇచ్చినా అంతే. ఏంటది? పేరు చదువుతారేమంతే, ఎంత ఇచ్చాడు ఎవరికి తెలియదు కదా. కాబట్టి ఈ పేరు చదవటంలో వచ్చే ప్రయోజనం ఏమీ లేదు, యూజ్లెస్ అనుకున్నారు వాళ్ళు. అన్నయ్య సప్పేరా పరిచర్య కొరకు ఏదైనా జరిగించడం అనే దాన్ని యూజ్లెస్ అనుకోవటాన్ని బట్టి వీళ్ళేమో కోల్పోయారన్నీ. అలా అనుకోవటాన్ని బట్టి వాళ్ళకు సంతానం ఉన్నట్టుగా బైబిల్లో లేదు. అలా అనుకోవటాన్ని బట్టి అందరి ముందు వాళ్ళకి ఏం కలిగింది? అవమానం కలిగింది. నిజంగా వాళ్ళు చచ్చిపోతే అందరు ఏమనుకున్నారు? ఎంత దుర్మార్గమైన పని వీళ్ళు చేశారు. చచ్చిపోక మునిపే దేవునితో వాళ్ళు అబద్ధం ఆడారని పేతురు గారు సమాజం ముందు చెప్పేశాడు. అవమానమా కదా? ఒకటి, సంతానం గురించి ఏది ప్రస్తావన లేదు, అవమానం కలిగి తిరిగి వాళ్ళు సమస్తాన్ని కోల్పోవటం కాదు, ప్రాణాలే కోల్పోయారు. కారణం యూజ్లెస్ అనే పదం రావటం. దేవుని విషయంలో ఇది ప్రయోజనం లేని కార్యం అనే భావన మనసులో రావటాన్ని బట్టి ఉన్నదాన్ని కోల్పోయారు. షునేమీరాలు అధికమైన ప్రయోజనం ఇదే అని భావించింది కనుక అనేకమైన ఆశీర్వాదాలు తన జీవితంలో షునేమీరాలు పొందుకున్నట్లుగా లేఖన భాగం ఉంది, మనం వచ్చి చూడగలం. సరే, యూజ్లెస్ అనేది, నిష్ప్రయోజనము ప్రయోజనం అనేది లెక్కల ఇటు మనకే వచ్చా, దేవుడికి కూడా వచ్చా? మనకు అనుకున్నట్టే దేవుడు కూడా మన గురించి ఇలా అనుకుంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ వ్యక్తి వలన, ఈ స్త్రీ వలన, ఈ కుటుంబం వలన నాకు ఎలాంటి యూజ్ లేదని దేవుడు అనుకుంటే ఎలా ఉంటుంది? మనమే ఏం చేస్తాం? ఉదాహరణకి ఒక 10 మందిని మనం తీసుకెళ్తున్నాం. 10 మందిని తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో ఒకటి వల్ల ఎలాంటి యూజ్ లేదంటే వెంటనే ఏం చేస్తాం? వాడిని దింపేస్తాం కదా. మరి దేవుడు కూడా అలాగ చూడడా? ఒకసారి దేవుడు ఆదికాండం యొక్క వాక్య భాగంలో 18వ అధ్యాయం 20వ వచనంలో జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు 2 పట్టణాలను చూశాడు. ఆ 2 పట్టణాల వల్ల ఎలాంటి యూజ్ లేదనిపించింది ఆయనకి. ఏ పట్టణాలు అవి? సొదొమ గొమొర్రా పట్టణాలు. ఎలాంటి యూజ్ లేదంట. సొదొమ పట్టణాల వలన దేవునికి ఎలాంటి ప్రయోజనము కలగట్లేదు. నేను చెప్పిన వాక్య భాగం అందు దేవుడు అబ్రహాముతో మాట్లాడతాడు.
ఆ 2 పట్టణాల వల్ల ఎలాంటి ప్రయోజనము నాకు లేదు. వాళ్ళకు ఉంది, వాళ్ళు బాగానే తింటున్నారు, బాగానే తాగుతున్నారు, బాగానే సంతోషిస్తున్నారు, బాగానే ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు బాగానే ఉంది. కానీ వాళ్ళ వల్ల నాకు ఎలాంటి ప్రయోజనం లేదు. దేవునిగా వాళ్ళు నా విషయంలో ఏది గొప్పదిగా భావించట్లా, అంత యూజ్లెస్ అని వదిలేశారు అని అబ్రహాంతో మాట్లాడినప్పుడు అప్పుడు అబ్రహాము గారు బతిమాటం మొదలెట్టిన సందర్భం మీరు చూస్తే 2 పట్టణాల వల్ల 50 మంది వల్ల ఉపయోగం లేదా అన్నాడు. 50 మంది వల్ల కూడా ఉపయోగం లేదన్నాడు. 45 మంది వల్ల కూడా లేదా, 45 మంది కూడా లేదు. 2 పట్టణాలలో ఎంతమంది ఉంటారండి వాళ్ళు? కొన్ని వేల మందిలో 50 మంది కూడా ఉపయోగకరమైన లేరంట, 40 మంది కూడా ఉపయోగకరమైన లేరంట, 40 మంది లేరు, 20 మంది లేరు, 10 మంది కూడా లేరు. అక్కడ చివరికి 5 కూడా లేరు. ఇలాంటి నిష్ప్రయోజనమైనటువంటి వీళ్లకు 2 పట్టణాలు అవసరమా అనుకున్నాడు దేవుడు. అనుకోలేదా? 5 కూడా లేరు. మా అయితే ఎంతమంది ఉన్నారు? 4 ఉన్నారు. మళ్ళీ అందరూ ఒక ఆవిడ వెళ్ళిపోయింది. మళ్ళీ అంటే చెప్పాలంటే నిష్ప్రయోజనమని దేవుడు కనిపిస్తే ఆ పట్టణాలు వేస్ట్ అనుకున్నాడు. మరి మన జీవితంలో దేవుడు అలా అనుకుంటే, ఈ వ్యక్తి వల్ల, ఈ స్త్రీ వల్ల, ఈ పురుషుని వల్ల, ఈ కుటుంబం వల్ల నాకు ఎలాంటి యూజ్ లేదు, ఆరాధనకు రాదు, దేవుని పరిచర్యలో పాల్గొనరు, దేవుని నామాన్ని గణపరచరు, వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం మాత్రమే కోరుకునేవారుగా ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళకి ఈ ఉద్యోగం ఎందుకు యూజ్లెస్ అని దేవుడు అనుకుంటే, ఈ ఆరోగ్యం ఎందుకు యూజ్లెస్ అని దేవుడు అనుకుంటే, ఈ ఇల్లు ఎందుకు యూజ్లెస్ అని దేవుడు అనుకుంటే దేవుడు తీలేడా? 2 పట్టణాల మీద అదే అనుకున్నాడు ఆయన. వీళ్ళకి 2 పట్టణాలు వేస్ట్ అనుకున్నాడు. ఇమ్మీడియట్లుగా అసలు వాటితో పాటు వారిని కూడా నాశనం చేసినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం. అది అక్కడ జరిగిన సందర్భం అయితే క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త చూడండి 15వ అధ్యాయం 2వ వచనంలో. యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 15 2వ వచనం. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన ఫలింపని ప్రతి తీగ అంటే మన పాట ప్రకారం ఏంటి? ప్రయోజనం లేనిది. నాలో అంటే అక్కడ అర్థం ఏంటి? అక్కడ ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు. ఇక్కడ యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? ద్రాక్షవల్లి. తండ్రి ఏమై ఉన్నాడు? వ్యవసాయకుడు. ఇప్పుడు క్రీస్తు ద్రాక్ష వల్ల అయి ఉంటే మనం ఏమై ఉన్నాం? తీగలం అయి ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు ద్రాక్ష వల్ల అయితే మనం తీగలం, క్రీస్తు శిరస్సు అయితే మనం శరీరం. ఇప్పుడు క్రీస్తు విషయములందు సంఘం, అది నాలో అంటే సంఘములో. ఇప్పుడు సంఘములో ఫలింపనప్పుడు, సంఘపరంగా విశ్వాస విషయంలో వీళ్ళలో ఎలాంటి ఎదుగుదల లేనప్పుడు ఏమన్నాడు ఆయన? నాలో ఫలింపనేటువంటి ప్రతి తీగ ఏం చేస్తాను? తీసి పారేస్తాను. ఎందుకు దానివల్ల నిష్ప్రయోజనం? ఎందుకు దానివల్ల ఇదంతా వేస్ట్ అయిపోవటం? కానీ అక్కడ ఇంకొక మాట అన్నాడు, ఫలించే ప్రతి తీగే మరెక్కువగా ఫలింపచేస్తాడు. అంటే దేవుని విషయంలో మనం ప్రయోజనకరమైన వాళ్ళంగా మన మనసులో కనపరచగలిగితే నిష్ప్రయోజనమైనటువంటి వాటిని మనలోంచి ఆయన తీసేస్తాడు. లేదు, మనమే దేవుని విషయమందు నిష్ప్రయోజనకరమైన మనసును కలిగినటువంటి వాళ్ళంగా మనం ఉన్నట్లయితే మనం ఆయన దృష్టి ఎలా ఉంటామంటే నిష్ప్రయోజనటువంటి వాళ్ళంగా ఎంచబడి తీసివేయబడేటువంటి ప్రమాదం అనేది ఉంటుంది. కనుక ఫలింపని ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపని ప్రతి తీగనని తీసి పారేస్తాడు. ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపని చేస్తాడు ఆయన, దాని వృద్ధి కలగ చేస్తాడు. కనుక ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ 3 విషయాలను బట్టి దేవుని దృష్టిలో మనం ఎలా ఉన్నాం? కుటుంబం వరకు పర్లేదు. ఇప్పుడు మా వదిన గారు అన్నట్లయితే అన్నయ్య ప్రయోజనకరమైన వాడే, వదిన ప్రయోజనకరమైంది, పిల్లలు ప్రయోజనకరం. మీ కుటుంబానికి, మీ కుటుంబస్తులకి మీరు ప్రయోజనకరంగానే కనపడుతున్నారు. ఖాళీగా ఏముంటలేదు, చదువుకుంటున్నారు, పని చేస్తున్నారు, సహాయం చేస్తున్నారు. మీ ఫ్యామిలీ వరకు మీరు యూజ్ అనిపిస్తుంది. కానీ మీ ఫ్యామిలీలో మీరు యూజ్ అనిపిస్తే కుదరదు. అక్కడ ఎవరు కనిపించాలి? దేవునికి కూడా నువ్వు ప్రయోజనకరమైన వాడు కనపరచబడాలి. ఎందుకంటే దేవుడు కూడా సొదొమ గొమొర్రా దగ్గర ఆలోచించినప్పుడు వాళ్ళ వల్ల నాకు యూజ్ లేదు అనుకున్నాడు. కాబట్టి వాళ్ళ విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు దేవుడు. అలాగే ఈ యోహాను సువార్తలో కూడా ఫలించే తీగ వల్ల ఆయనకు యూజ్ ఉంది కాబట్టి అది మరెక్కువగా ఫలించడానికి సహాయం చేశాడు. ఇప్పుడు మరెక్కువగా ఫలించిన తీగ ఎవరంటే సునేమీరాలు. ఎందుకనగా ఆమె వల్ల యూజ్ ఉంది కాబట్టి మరెక్కువగా ఫలింపజేశాడు. ఫలింపనటువంటి తీగలు ఎవరంటే అన్నయ్య సప్పేరాలు.
ఇది మనకు వేస్ట్ కార్యక్రమం అనుకున్నారు కాబట్టి ఉన్నటువంటి వాళ్ళ స్థితిని కూడా దేవుడు తీసివేసినట్లుగా లేఖన భాగాల్లో మనమైతే చూస్తున్నాము. కనుక సమయమందు కానీ, రెండవది దూరమందు కానీ, మూడవది భారమందు కానీ మనం ఇప్పుడు కూడా ఫలించేటువంటి వాళ్ళంగా ఉండాలి. ఎందుకనగా చూడండి, మత్తయి సువార్త మనం చదువుకున్నట్లయితే 16వ అధ్యాయంలో 26వ వచనంలో యేసుక్రీస్తు తెలియపరిచాడు. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం ప్రయోజనము? ఇది ఏమైనా యూజ్ ఉందా అంటాడు. ఇక్కడ ఈ మాటలు ఎంత అర్థం ఉంటుందో తెలుసా? లోకమంతా సంపాదించాడు, లోకమంతా సంపాదించుకొని చివరికి వచ్చినప్పుడు తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏ ఒక్కటన్నా తీసుకెళ్తాడా? ధనవంతుడు తనతో పాటు ఏమీ తీసుకెళ్ళాడు, పేదవాడు తనకు లేదు కాబట్టి ఏమీ తీసుకెళ్ళాడు. కనుక ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? దానివల్ల యూజ్ ఏముందంటే ఎలాంటి ప్రయోజనము, ఎలాంటి యూజ్ అనేది ఎంత మాత్రమును కనపడదు. మరి ఇప్పుడు అసలైనటువంటి ప్రయోజనకరమైనటువంటి ప్రాణం. ఈ ప్రాణాన్ని ఇచ్చేది ఎవరు? ఇప్పుడు ఉద్యోగం ఫలానాన్ని ఇచ్చాడు, ఇల్లు ఫలానాన్ని ఇచ్చాడు, బట్టలు ఫలానా ఇచ్చాడు అని చెప్పుకుంటున్నావు. కానీ ఇవన్నీ అసలు నీకు ప్రయోజనకరంగా ఉండాలంటే ఈ ప్రాణం ఇచ్చిన ఆయన ఎవరు? దేవుడు. ముందు ఆయనకి కదా యూజ్ అనిపించాలి. మనం ప్రతిరోజు ఎలా ఉంటున్నాం మనం? ఇప్పుడు మా రాజుగారు ఉన్నారు. నేను రాత్రి ప్రార్థనకి వెళ్ళాం. వాళ్ళ కుటుంబం దగ్గర గృహకూడిక చాలా అద్భుతంగా జరిగింది. నాగేశ్వరగారు మేము వెళ్ళాం. అసలు వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందంటే, వెళ్తాం మనం మే నెలలో. ఎవరైనా ఇంట్లో మొక్కలు పెట్టుకుంటారు, మొక్కల్లోనే ఇల్లు ఉండాలి. ఇల్లంతా మొక్కలే. ఈరోజు ఈటీవీ వాళ్ళు ఫస్ట్గా ఇంటర్వ్యూకి వస్తున్నారు. ఇప్పుడు సరే వీళ్ళు ఆ ఇంట్లో ఉంటూ అద్దెకుంటూ సుమారుగా 7,000 అద్దె కడతా. ఇంకా వీళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వాళ్ళు ఎప్పుడైనా ఇంటికాడ లేకపోతే ఆ మొక్కలన్నింటికీ నీళ్ళు వేయాలి. ఇంచుమించుగా 3,000 4,000 ఉంటాయి మొక్కలు, వేల్లో ఉంటాయి అన్నమాట. మొక్కలన్నింటికి నీళ్ళు పోయాలి. మంచి సిటీలో ఇల్లు చాలా బాగుంటుంది. ఆ సిటీలో ఆ అద్దెకి ఇల్లు రావటం అంటే చాలా తక్కువే. కానీ అయినా వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళకి ఎందుకు ఇస్తున్నారంటే అద్దె ఇస్తున్నారని మాత్రమే కాదండి. మేము లేకపోతే ఇల్లు శుభ్రంగా చూసుకుంటారు, మొక్కలకు నీళ్లు పోస్తారు అనే కదా ఇల్లు ఇచ్చేది. మేము అద్దె కడుతున్నాం కాబట్టి మా వాకలు కూడా మీరే తొడవమంటే ఏమంటారు వాళ్ళు? అంటే ఏం చేస్తారు అంటే ఒక పని జరిగిస్తున్నప్పుడు నీకు ఇల్లు ఇచ్చారు ఓకే, దాన్ని బట్టి నువ్వు ప్రతిఫలాన్ని కలిగి ఉంటున్నావు. బట్టలు ఇచ్చారు ఓకే, దాన్ని బట్టి నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటున్నావు. ఉద్యోగం ఇచ్చారు కూడా కృతజ్ఞత కలిగి ఉంటున్నావు. మరి ప్రాణం దేవుడు ఇచ్చాడు కదా, మరి ఆయనకి నీ వల్ల యూజ్ ఏమైనా ఉందా? అందరికీ ప్రాణం ఇచ్చేది ఎవరు? అపోస్తలుల 17లో ఉంటుంది, 26లో అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు ఆయనే కనుక మరి ఆయనకి మనం యూజ్గా ఉండాలి, ఆయనకు ఉపయోగకరంగా మనం ఉండాలి. ఆయనకు ఉపయోగకరంగా ఉండటానికి ఆరాధనలో పాల్గొనటం, ఆయనకు ఉపయోగకరంగా మార్చబడటానికి దేవుని కార్యక్రమాల కొరకు మనం సహకరించటం, దేవుని కార్యక్రమాలు మన ద్వారా జరిగించబడటం అనేది ఒకటి మనం చూపించగలిగితే అప్పుడు దేవుడు 112వ కీర్తన భాగంలో ఉన్నటువంటి ఆ లేఖన భాగాన్ని మన జీవితంలో సంపూర్ణంగా జరిగిస్తాడు. అది చదువుకుని మనం ముగించుకుందాం. 112వ కీర్తన చూసినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడు, అంటే నిజంగా దేవుడు అంటే భయము భక్తి కలిగినటువంటి వాడు ఎలా ఉంటాడంటే దేవుని స్తుతించేవాడుగా ఉంటాడు. ఆయన ఆజ్ఞను బట్టి ఏం చేస్తాడు? అధికంగా, ఇది ఆజ్ఞ, దాన్ని బట్టి ఎలా ఉంటాడంటే అధికంగా ఆనందం కలుగుతుందంటే. అధికమైన ఆనందం ఏంటి? ఇప్పుడు ఈరోజు మనం ఈ అంశాన్ని బట్టి ఏమి నేర్చుకున్నాం? దేవునికి సమయం కేటాయిస్తున్నప్పుడు ఎంత సమయమైనా దాని యందు ఆనందం కలగాలి తప్ప బాధ కలగకూడదు. ఎప్పుడూ కూడా వాక్యం వింటున్నప్పుడు గడియారం వైపు మనం చూడకూడదు. కొంతమంది బలవంతంగా ఏం చేస్తారో తెలుసా? కొన్ని చర్చి బిల్డింగుల్లో గడియారం ఇటువైపు ఉంటుంది, ఇటువైపు పెడతారు. అంటే జనాలు ఆ గడియారం వైపు చూసుకుని టైం ఎప్పుడో చూద్దని. వాక్యం తెలిసిన కొంతమంది సేవకులు ఏం చేస్తారంటే గడియారం అటువైపు పెడతారు. తెలుసు మీకు ఎందుకని? విశ్వాసులు గడియారం చూసుకోకూడదు. ఎవరు చూడాలి? సేవకుడు గడియారం చూసుకుంటూ తన టైం ఫాలో అవ్వాలి. ఇటు పెట్టుకుంటేనేమో వీళ్ళు చూస్తారు, ఇటు పెడితేనేమో వాళ్ళు చూస్తారు. నేను అందరికి కలిపి ఇటు పెట్టా, ఎవరో చూడకూడదండి. ఎందుకు పెట్టాను తెలుసా? వాక్య ప్రకారంగా మన విశ్వాసాన్ని కొనసాగించడంలో టైం అనేది ప్రయోజనకరం కాదనుకో. దేవుని విషయంలో ఎంత సమయానికి కేటాయించిన దేవునికరం అనుకోవాలి. దూరం అని ఎప్పుడు లెక్క వేయకూడదు.
మనకు చిన్నమానుగుడికి లెక్కలు, రామచంద్రపురానికి లెక్కలు, గుడివాడకి లెక్కలు. ఎప్పుడు దాన్ని లెక్క వేయకూడదు. మూడోది ఏంటంటే దేవుని పని అనేది ఒక బాధ్యత అని భావించాలి తప్ప భారం అని భావించుకుంటా మనం పని చేసినట్లయితే, ఈ వాక్యములు చెప్పినట్లుగా 2వ వచనంలో వారి సంతతి వారు భూమి మీద బలవంతులవుతారు. రెండవది వారి వంశం వారు దీవించబడతారు. కలిమి సంపద ఎక్కడ ఉంటాయి? మీ ఇంట్లో ఉంటాయి. అటు దీవెన మనందరికీ దేవుడు కలుగు చేయలాగున రాబో సంవత్సరానికి ఈ విషయంలో కూడా ఒక మంచి నిర్ణయాన్ని కలిగిన వారంగా మనం ఉంటూ శ్వాసలో కొనసాగులాగున దేవుడు కృప చూపించాలని కోరుతూ ఈ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన హృదయాల్లో ఫలింపచేయను గాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా హృదయ పేరు కొందరు తెలియజేస్తాను.